Hello friends, welcome to my channel. Today's class is grammar about homophones and homonyms. So before going to this class, please subscribe and share my channel to your friends. Before subscribe, you subscribe. Afterwards you press on the bell. Afterwards you press on the all. Then you will get all notifications. Okay friends? So here in the grammar homophones, about homophones, each of two or more words having the same pronunciation but different spellings and meanings, those are homophones. Homophones అంటే ఏంటి? ఒకే స్పెల్లింగ్ని ఒకే డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ని ఇచ్చేదనమాట. అంటే ఉచ్చరించడం స్పెల్లింగ్ రాయడం డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉచ్చరించడం సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ చేయడం సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వాటిని హోమోఫోన్స్ అంటాం. స్పెల్లింగ్, మీనింగ్, వాటి అర్థం మరియు వాటి స్పెల్లింగ్ ఓకే డిఫరెంట్ ఉంటుంది, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, వాటిని హోమోఫోన్స్ అంటాము. న్యూ ఉంది, NEW. న్యూ అంటే క్రొత్త, ఓల్డ్, ఆపోజిట్ వర్డ్ ఓల్డ్ కదా. న్యూ, KNEW. న్యూ అంటే న్యూ అనే పలుకుతున్నాము, ఇక్కడ న్యూ అనే పలుకుతున్నాము, ఇక్కడ న్యూ అనే పలుకుతున్నాము. ఓకే, ప్రొనౌన్స్ సేమ్ ఒకే విధంగా ఉచ్చరిస్తున్నాం న్యూ అని, కానీ దీని మీనింగ్ న్యూ అంటే కొత్త, దీని మీనింగ్ తెలుసు. పాస్ట్ టెన్స్లో నో, న్యూ, నోన్. ఓకే, ప్రజెంట్, పాస్ట్, వర్బ్ 3. ఓకే, ఫ్యూచర్. నెక్స్ట్ టూ, 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 టూ అనే పలుకుతున్నాం, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్స్ డిఫరెంట్, మీనింగ్స్ ఆల్సో డిఫరెంట్. టు అంటే ఫ్రమ్ టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అని రాస్తాం కదా. టు, ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ పాయింట్. టు, టూ, టూ వీక్ టు సే, చెప్పడానికి చాలా బలహీనంగా ఉంది అని చెప్పడానికి టూ వీక్ టు సే అంటాం కదా. టూ, టూ, టూ అంటే నెంబర్. టూ, 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 స్పెల్లింగ్స్ డిఫరెంట్, మీనింగ్స్ డిఫరెంట్, but pronunciation is same, that is homophone. Okay, all, ALL, all అంటే అందరూ, all అంటే అందరూ. AWL, all అంటే శూలం. శూలం అంటే పొడవుగా ఉండి దానికి వుడ్ మెటీరియల్ కప్పి ఉంటుంది, దాన్ని ఆ శూలాన్ని ఇక్కడ ఆల్ అంటాం. AWL, all. ప్రొనౌన్సియేషన్ ALL, all, AWL, all, సేమ్, meanings different, spellings different. Okay, that is homophone. Altar, altar అంటే క్రైస్తవ పూజా పీఠం అన్నమాట, క్రైస్తవ ప్రార్థనా మందిరంలో పూజా పీఠం, దాన్ని ఆల్టర్ అంటాం. ALTAR, ఆల్టర్. ALTER, ఆల్టర్. స్పెల్లింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఆల్టర్ అంటే టు చేంజ్, ఓకే, మార్పు చెందు. ఓకే, ఆల్టర్ మెథడ్ అంటే సెకండ్ మెథడ్ అని చెప్తూ ఉంటాం. ALTER, ఆల్టర్, సేమ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్స్ డిఫరెంట్, మీనింగ్స్ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ హోమోఫోన్. బర్త్, బర్త్ అంటే పడక. నేను మా ఫ్యామిలీకి 4 పడక గదులు ఏర్పాటు చేశాను అంటే బర్త్, ఇక్కడ పడక. ఓకే, BIRTH అట్లనే బర్త్ అంటే పుట్టుక. పుట్టుక. ఓకే, బర్త్ అంటే పడక, బర్త్ అంటే పుట్టుక. ఓకే ఫ్రెండ్స్, బి అంటే ఉండు, బి అంటే ఉండు, బి అంటే తుమ్మెద, బి అంటే ఉండు, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్స్, డిఫరెంట్ స్పెల్లింగ్స్, BEE. ఓకే, దట్ ఈస్ హోమోఫోన్. క్యారెట్, క్యారెట్ అంటే
యూనిట్ ఆఫ్ మెజర్ ఆఫ్ గోల్డ్ ఆర్ డైమండ్ అంటే గోల్డ్ని కానీ డైమండ్ కానీ మనం కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఒక క్యారెట్ క్యారెట్ ఆఫ్ 22 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అంటాం కదా, యూనిట్ అనమాట. CAROT క్యారెట్ అంటే కైండ్ ఆఫ్ వెజిటబుల్, ఎర్ర ముల్లంగి అంటాం కదా, క్యారెట్ తినేది వెజిటబుల్, కూరగాయల్లోది క్యారెట్, దుంప. ఓకే, దుంప కాదు క్యారెట్, వెజిటబులే. క్యారెట్ ఇది CARAT క్యారెట్. క్యారెట్ ప్రొనౌన్సియేషన్ is same, spellings are different, meanings are different, that is homophone. సీరియల్ అంటే తృణధాన్యం, రైస్ అన్నమాట. ఓకే, ఇక్కడ సీరియల్ అంటే క్రమం, సీరియల్ నెంబర్ 1 2 3 4 అలా. బట్ ప్రొనౌన్సియేషన్ is same, సీరియల్, బట్ మీనింగ్స్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ డిఫరెంట్, దట్ ఈస్ homophone. సెల్, SELL, సెల్ అంటే గది. సెల్ అంటే ఏంటి? గది. ఖైదీలని ఉంచే గది సెల్, CELL, సెల్ అంటే సెల్ ఫోన్ కాదు ఇక్కడ. సెల్ అంటే ఖైదీలని ఉంచే గది. SELL, సెల్ అంటే అమ్మడం. ఓకే, సెల్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ is same, CELL, SELL, but meanings are different, spellings are different, so they are homophones. Council, COUNCIL, కౌన్సిల్ అంటే సభ, అసెంబ్లీ. COUNCIL, కౌన్సిల్ అంటే సలహా, అడ్వైస్. కౌన్సిలింగ్ ఇస్తాం అంటారు కదా, ఎవరైనా ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అడ్వైస్ చేయడం అలా. ఓకే, సజెస్ట్ చేయడం. డిసీజ్ ఇక్కడ IS, ఇక్కడ EC, డిసీజ్ డిఫరెంట్. ఇది IS, ఇక్కడ EC డిఫరెన్స్. డిసీజ్ అంటే సిక్నెస్, అనారోగ్యం, రోగం, వ్యాధి. ఓకే, DECEAC డిసీజ్, డెత్, నిర్యాణము. డెత్ అంటే నిర్యాణం అంటాం కదా. డై అంటే డెత్, మృతి నొందాడు అంటాం, DYE, డై అంటే కలర్, వర్ణము. ఓకే, బట్ ప్రొనౌన్సియేషన్ is same, డై, బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్, స్పెల్లింగ్స్ ఆర్ డిఫరెంట్. those are homophones. HUE, హ్యూ అంటే కలర్, వర్ణము. HEW, హ్యూ అంటే గొడ్డలి. ప్రొనౌన్సియేషన్ is same, but spellings, meanings are different, so they are pronounced homophones. HUE, HEW. Hue. Week, week, WEEK అంటే వారం, నేమ్ ఆఫ్ ది వీక్, సండే మండే ట్యూస్డే. WEAK వీక్ అంటే అనారోగ్యం, ఇల్నెస్, సిక్నెస్. ఓకే, బలహీనం, వీక్ అంటే బలహీనం, మెయిన్ మీనింగ్ అది. ఇల్నెస్ అంటే అనారోగ్యం. ఓకే, హోమోనిమ్స్. నెక్స్ట్ హోమోనిమ్స్ అంటే ఇక్కడ హోమోనిమ్స్కి హోమోఫోన్స్ని హోమోగ్రాఫ్స్ని కలిపి హోమోనిమ్స్ అంటాం. ఓకే, రెండింటిని కలిపి అంటాం హోమోనిమ్స్ అంటే. హోమోఫోన్స్ అంటే దీనిలానే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కదా, మీనింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ కొన్ని హోమోఫోన్స్లో ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంతే కదా, హోమోఫోన్స్ అవే కదా. ఈ హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ని హోమోనిమ్స్ అంటాం. ఓకే, అక్కడ చూడండి హోమోఫోన్స్. బార్క్, కుక్క అరవడం. కొన్ని హోమోఫోన్స్లో సేమ్ స్పెల్లింగ్స్ ఉంటాయి, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, బార్క్ కుక్క అరవడం. బార్క్ అంటే BARK, బార్క్ అంటే బెరడు, చెట్టు బెరడు. ఓకే, BARK బార్క్ అంటే చెట్టు బెరడు. BARK బార్క్ అంటే కుక్క అరవడం, బార్కింగ్. డాగ్ ఈజ్ బార్కింగ్, కుక్క అరుస్తున్నది. BEAM, BEAM అంటే
లాంగ్ పీస్ ఆఫ్ వుడ్ ఆర్ స్టీల్ మెటీరియల్. ఒక పొడగాటి వుడ్ మెటీరియల్ కానీ స్టీల్ మెటీరియల్ కానీ దాన్ని బీమ్ అంటాం. అలాగే బీమ్ అంటే బీమ్ ఆఫ్ లైట్, ప్రకాశించడం. ఓకే, బీమ్ ఆఫ్ లైట్ రేస్, ప్రకాశించడం అంటే రేస్ అన్నీ ఇలా వచ్చేసి ఇక్కడ పాయింట్గా ప్రకాశిస్తాయి, దాన్ని బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఓకే, తర్వాత బేర్, బిఈఏఆర్, బేర్ అంటే ఎలుగుబంటి, బిఏఆర్ బీర్ అంటే ఎలుగుబొడ్డు. బిఈఏఆర్ బీర్ అంటే బరువు వస్తువులు మోయడం, బేర్. సారీ, బేర్ అనాలి, బేర్ బేర్. ఓకే, బేర్. చేంజ్, చేంజ్ అంటే చిల్లర, చేంజ్ ఇస్తారా అని అడుగుతాం కదా, చిల్లర. చేంజ్ అంటే మార్పు అని కూడా వస్తుంది. ఓకే, సేమ్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్స్. కైండ్, కైండ్ అంటే దయ, కైండ్ అంటే దయ, జాలి, దయ అంటాం కదా, కైండ్నెస్. దయా గుణం, గుణాన్ని తెలియజేస్తుంది కదా, క్వాలిటీ, దాన్ని ఎడ్జెక్టివ్. దయ, కైండ్. కైండ్ రకము, టైప్ అంటాం, అదొక రకము, టైప్ అంటాం. ఓకే, సో ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్, స్పెల్లింగ్ ఆల్సో సేమ్ హియర్. లైట్, లైట్ అంటే కాంతి. లైట్ అంటే ఏంటి? కాంతి. లైట్ అంటే కొద్దిగా, లైట్గా తీసుకో అంటాం కదా, కొద్దిగా తీసుకోండి. స్పెల్లింగ్ సేమ్, కాంతి, డిఫరెంట్ మీనింగ్స్. సా, సా అంటే రంపము. సా అంటే ఏంటి? రంపము. కొన్ని వస్తువుల్ని కట్ చేయడానికి రంపం యూజ్ చేస్తారు కదా ఆ ప్రొఫెషనల్ వాళ్ళు. సా, SAW, సా అంటే చూచుట. మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. టైర్, టైర్ అంటే బండి చక్రం. టైర్, టైర్ అంటే టైర్డ్ అయినా అంటే అలసిపోయినా ఉంటాం, అలసట. ఓకే, ప్రొనౌన్సియేషన్ సేమ్, డిఫరెంట్ మీనింగ్స్. వెల్, వెల్, WELL, వెల్ అంటే మంచి. WELL, వెల్ అంటే బావి. ఓకే, మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. యార్డ్, ఒక యార్డ్ అంటే గజము, ఒక గజానికి యార్డ్ అంటాం. యార్డ్ అంటే ముంగిలి, ఆవరణ. ఓకే, దొడ్డి అంటాం కదా, యార్డ్, ముంగిలి. ఓకే, హోమోగ్రాఫ్స్ అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. హోమోగ్రాఫ్స్ అంటే ఓకే, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉండేది హోమోగ్రాఫ్స్లో. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, స్పెల్లింగ్ సేమ్ ఉంటాయి. లెడ్, లెడ్ అంటే ఇక్కడ లెడ్ అంటే ముందుకు వెళ్ళు. ఓకే, లెడ్ అంటే ఇక్కడ వాటర్ పైప్కి పెయింట్కి కలుపుతారు మెటల్ని, లెడ్ మెటల్ని. పాయిజనస్ మెటల్ అది, లెడ్ మెటల్ని పెయింట్లో కలుపుతారు. వాటర్ పైప్స్ కూడా తయారు చేయడానికి కలుపుతారు. టేర్, టేర్ అంటే టేర్ అంటే ఏడుపు. టేర్ అంటే చించడం, పేపర్ కట్ చేయడానికి, పేపర్ని చించడానికి కూడా టేరింగ్ ది పేపర్ అంటారు. ఓకే, సో డిఫరెంట్ మీనింగ్స్. ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. హోమోగ్రాఫ్స్. లివ్, లివ్. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సారీ, స్పెల్లింగ్ సేమ్ ఉన్నా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లీడ్ అనాలి, లెడ్ కాదు. లీడ్ అంటే ముందుకు వెళ్ళు, లీడింగ్. ఓకే, లీడింగ్ ది పీపుల్ అంటే వాళ్ళని ముందుకు వెళ్ళమనాలి అని స్పీచెస్లో ఇస్తారు కదా. లీడ్ అంటే, లెడ్ అంటే మెటల్. లీడ్, లెడ్ స్పెల్లింగ్స్ సేమ్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, మీనింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. వాటిని హోమోగ్రాఫ్స్ అంటాం. ఓకే, టియర్, టియర్ అంటే ఏడుపు. టేర్, టేర్ అంటే చించడం. టియర్, టేర్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మీనింగ్స్ ఆల్సో డిఫరెంట్. లివ్, లైవ్. లివ్ అంటే నివసించడం. లైవ్ అంటే లైవ్ వీడియోస్, వీడియోస్లో చూస్తూ ఉంటాము కదా అప్పటికప్పుడు రిలే అయ్యేవి చూసేటువంటి వీడియోస్ లైవ్ వీడియోస్ అంటాం కదా.
ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఓకే, ఆబ్జెక్ట్ అంటే నెగిటివ్ రియాక్షన్. కోర్టులో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ది రూల్, ఆబ్జెక్ట్ యువర్ ఆబ్జెక్షన్ ఈజ్ సస్టైన్డ్ అంటారు కదా జస్టిస్, అది నెగిటివ్ రియాక్షన్ అనమాట ఆబ్జెక్ట్ అంటే. ఆబ్జెక్ట్ అంటే వస్తువు. సీల్, సీల్ అంటే జంతువు. ఓకే, నీళ్ళల్లో ఉండే జంతువు సీల్ అంటే. ఓకే, సేల్, సేల్, సీల్. ఇది సెయిల్, సెయిల్ సిఏఎల్, సెయిల్ అంటే జంతువు. సీల్, సీల్ అంటే సీల్ ది బాటిల్, బాటిల్ పైన మూత కవర్ చేస్తారు ఇండస్ట్రీస్లో. ఓకే, డిస్టిల్ వాటర్ని కవర్ చేస్తారు కదా, ఐరన్ బాక్స్ పెట్టి ఇలా కవర్ చేస్తారు, సీల్ చేస్తారు. ఆ మూత ఊడకుండా పైన కవర్ వేసి సీల్ చేస్తారు కదా, వాటిని సీలింగ్ ది సీల్ అంటారు, సీల్ ది బాటిల్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ homophones and homonyms. Homonyms are homophones and homographs are homonyms. Homophones are different. Okay, so you will get 1 mark for this, for TET 1 and TET 2 and CTET also, for both papers. Okay, thank you.